కదా తావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చుట్టుమామ కావడా? సరే కాదు సంగదు. చెమటలు వస్తాయి, కొంతసేపు అయితే పచ్చి పులుసు వస్తాయి. నిన్ను నేను ఏమని చెప్పి పిలిచిన అరవింద్ మామన్, దా మామ నువ్వు ఫోటోలు తీయాలా వీడియో తీయాలంట మన్నానికి అనగానే వస్తున్నావు నువ్వు. ప్రేమతో వాళ్ళు ఏంది ప్రేమతోనే రాయిపించింది. కొత్త ఫోన్ కొని పక్కకు పెట్టినామా, సబ్బులు ఇచ్చినామా. అయ్యో 10 ముఖ్యం టాబ్లెట్ కలిపినా. ఏం మాట్లాడుతున్నావురా? మనతోనా మళ్ళా డైట్ 10 మోషన్ టాబ్లెట్లు వేసిన పెట్టాలా. డాడీ మీద సమాధానం. హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సీదర్ మమ్మీ ఛానల్. చింటూ అని టైం అయితే వచ్చేసింది. రివెంజ్ తీసుకోనికే పబ్లిక్ ఇగో చిన్న పిల్లల ఆటలు ఇవి. చిన్నప్పుడే చూసి వదిలేసిన బస్సుకు పోస్టర్లు పెట్టుడు, మిస్సింగ్, మిస్ యూ, లవ్ యూ, ఇవ్ యూ అని. అవన్నీ నైజాంతా మనం పానంకే పరిశాన్ చేసేస్తాం. మనం అనుకుంటే డోకా ఎట్లుంటది తెలుసా? గుండె ఇట్లా కొట్టుకోవాలి, ఇట్లా చెయ్యి ఇట్లా కొట్టుకుంటుంది అట్లా. అవన్నీ చిల్లర లెక్కలు, చెప్రి లెక్కలు. అవన్నీ పోస్టర్ అతకే పెట్టి 6,000 ఇవ్వాలి, 7,000 ఇవ్వాలి. అమ్మాయిడు కనిపించిందా గెలుస్తా 5,000 3,000 కాదురా నానా బంటి వస్తుండ్రా చేసిండు. డాడీ వచ్చేసిండు మైఫిల్లా. ఈరోజు ఏం చేయబోతున్నా అంటే మన్నకి పాప ఉట్టి 4 months ఏం చేసిన ఇంట్లో మా పాపకి ఇట్లా స్నానం చేపించేసి కేక్ తెస్తున్నా. కేక్ తెచ్చి థమ్స్అప్ లా మోషన్ టాబ్లెట్లు కలిపి కేక్ గోయంగానే కొడుకులకు దాయిపిచ్చేస్తున్నా. మనం రివెంజ్ ఆలోచిస్తే పానంకే పరిశాన్ అయిపోతారు. గిఫ్టెడ్ ఏం కాదు. చాపాడు ఈపాడు ఎవ్వరు లేడు. కానీ చూస్తే జబర్దస్త్ సంబర్నార్ పట్నంలో మేపర్ చూడుకా అలీ అలా అయ్యా నా అమ్మ తోడు. పబ్లిక్ అంతా ఎట్లా అడుగుతారు. మా అమ్మకి ఫోన్ చేస్తారు, మా అయ్యకి ఫోన్ చేసి ఏమైంది చింటూ వంది ఇడబెట్టిరు. మా అమ్మ పని కాడ ఏమైంది చింటూ వంది ఆడబెట్టిరు. రొట్టె లాంటి గిట్ట లాంటి కాదు బేటే. చూడు కానీ మీరు వీడియో వల్ల ఏం ఎఫెక్ట్ వచ్చింది? ఎఫెక్ట్లు వచ్చేసినాయి. మా మమ్మీ వీడియోస్ బి చూపిస్తా. నా ఫోన్ మీద ఉంది, ఛార్జింగ్ పెట్టినా. బేటే మీరు నాతో నా బేటే మీరు నన్ను బి చింతంటారు బెట్టే. నేను బి ఇంటికి చిన్నోరా బెట్టే. కాండాల మనం అంటేనే కుషు. మీరేం రా డూరి తినుర్రా బాబు. ఇండ్ల పూరీలు చేసుకొని పూరి చాపా బేటే చాపా. అరవింద్ మామ దినాకర్ మీరైతే గుండె గుబ్బులు అయిపోవాలరా బెటే. మీవైతే చూపిస్తున్నారా 5 టాబ్లెట్ వేస్తున్నా. 5 ఖాళీ థమ్స్అప్ లా బుర్రుందా ఖాళీ. అయ్యా అమ్మ తోడు థమ్స్అప్ దాయిపిచ్చి చూపిస్తున్నా వీళ్ళకి. నేను ఇవాళ చాలా బేకరీకి పోయి ఫస్ట్ కేక్ తెచ్చి మోషన్ టాబ్లెట్ గిఫ్ట్ టాబ్లెట్ తీసుకొచ్చి. కానీ ఇలా పరిశాన్ ఎట్లా వేస్తున్నా తెలుసా? గుసుటే పాయకానా లేస్తే పాయకానా. గుసుటే పాయకానా ఇవి 2 ఉన్నాయా? ఇవి 2 ఇట్లా ఆనాలంటేనే ఇట్లా గుండె గుబులు అయిపోవాలి. ఇవి 2 అంతేనే. ఇవి 2 అంతేనే. ట్యాంకర్ నీళ్ళు మొత్తం ఇల్లంతా పినాయిల్ కొట్టుకోవాలా. అదే సాలే రా ఇల్లంతా పినాయిల్ కొట్టుకోవాలా బేటే. నాతోనే కాదు మీరు నాతోనే బేటే. మీరు చూపిస్తున్నా బేటే. ఒక్కొనే బేటే మీ ఇద్దరు. అయ్యా మనం ఒక్కోలమే బేటే. మీ ఇద్దరంతా బలం ఉంది మనకి. పుణ్యకే బక్క ఉన్నామేమో చాపా బెట్టే దినాకర్. మాతో కొడతాం బేటే. మనం పోస్టర్లు గీస్టర్లు అతికేనికే మనం చిల్లరాళ్ళం కాదురా. చిన్నప్పుడే ఊషోలు తినారా బాబు. చూడరు మీకు బి చూపిస్తున్నారు. నడవానాదా బస్ నా పోస్టర్లు పెట్టి తమాషా వేసేసేది వీళ్ళు. ఇవి వేరే ఉంటాయి కదా చిన్నవి. మోషన్ రావాలా వీళ్ళకి? రావాలి రాకుండా రావాలా. గలీజా పాయింట్లు నీళ్ళు జగ్గు మగ్గు అర్థం కావద్దు. నా మీద ఫ్రాంక్ చేసి వీళ్ళు రివెంజ్ ఖాళీ దస్ అనిపించద్దు. నేను అక్క పెట్టిన పోస్టర్ ఉన్న బస్ ఖాళీ డైరెక్ట్ ఏదైతే 10 డైరెక్ట్ 10 ఇదే అన్నది డైరెక్ట్ 10 బిట్టే సుక్కపత్తా చిట్టా కాశ్మీర్ కాల్చిన పోకలు కలకత్తాతో కూడా డాడీ. బిట్టే సుక్కపత్తా చిట్టా కాశ్మీర్ కాల్చిన పోకలు కలకత్తాతో కూడా డాడీ.
మా డాడీ ఖుషు మీరెంతారా నాకు వేటే ఎంతానా చలో ఇచ్చేసే పప్ప ఇంకో 5 15 రూపాయలు వద్దానా వద్దు ఆగు. అన్న డేంజర్ 2 లీటర్స్ లా ఎలా కలపాలి ఇట్లానే డైరెక్టా మళ్ళా డేంజర్ కావాలా ఎంతసేపు పోతారా 4 గంటే పోతారా చాపాడి ఇట్లా జిమ్ లో వాడుతుంటారు ఇట్లా పోవాలి ఇట్లా డంబోల్ వాడుతారు ఇట్లా పోతూనే ఉండాలి జిమ్ లకి ఇలా కొట్టాలా అని మొత్తం పెట్టే జిమ్ వాసనకి ఎలా కొట్టాలి వీళ్ళు మొత్తం పచ్చి పులుసు రాక రావాలి ఇలా మొత్తం పచ్చి పులుసు మస్తు చేసేసి రనా ఇజ్జాద్ పోయింది అంతా థమ్స్అప్ లా కలిపి ఆఫీస్ ఏమంటావు సెట్ ఫస్ట్ ఒక పైసలు ఇరా. టేస్ట్ కరెక్ట్ పిన్నా. ఆ టేస్ట్ ఏం తేడా రాదంట అరే 10 రూపాయలు ఇరా ఉండని అన్న మళ్ళీ వచ్చినప్పుడు దానా అరే ఇచ్చేనా ఇస్తా నేను ఇస్తా అన్నా నువ్వు ఇంకా అందరి దగ్గర అప్పులు చేస్తావంట ఆ వీడియోలు అన్నారు. అవన్నీ సలాన్లు చూపించారు ఇగో అబ్బానా మోషన్ టాబ్లెట్ నీకు పోస్టర్ పెట్టిరుగా నీకు వచ్చి కాలు చూడియాలి రివెంజ్ చూడు కాదు చెప్పాలి ఏం చెప్పింది నీకు ఉత్తి చెప్పియాలి అవన్నీ చూడు అన్నది చెప్తాడు ఏం చూపించిన ఒకసారి చెప్పానా ఒకసారి రానా నాకు కొంచెం ఏం చూపించి రానా నీకు పైసలు నేను ఏమని ఇచ్చాడు ఉందా లేదుగా విన్నారా గాయస్ అంతా ఉల్టా పల్టా అది 10 కన్ఫ్యూజ్ బస్ చూడు ఖాళీ నమస్తే అన్నా 100 రూపాయలు చాలా ఏ 200 రూపాయలు తీసుకో. కిలో ఇచ్చేసాను అన్న 200 ఇచ్చేసే నార్మల్ నీ ఇష్టం. నీకు ఏది ఇష్టం అది. కానీ ఇలా కేకులు తీసుకోరు తెలుసా మేము ఇక్కడ ప్రమోషన్ చేసినాం అన్నది కేక్ విల్లాస్ కాలి కొంటేనే పోరాను కిలో 200 కాలి అన్న ప్రేమతో జరిగి ఇది నాది వద్దు రెడ్ కలర్ ప్యూర్ అండ్ ఫాస్ట్ నీట్ అండ్ క్లీన్ అన్నట్టు కానీ చాపా దినాకర్ ని ఆడింది తిప్పోరా 6 రోజులు అన్నా మొన్న ఈడ ఈ అన్న దగ్గర కూడా వచ్చిందన్న. నీ కాడికి వచ్చిరా నా పోస్టర్ పట్టుకొని ఏమో చెప్పిరానా మిస్సింగ్ ఆనా నేను మిస్ అవుతానా మిస్ చేస్తానా నిన్న అన్నవి ఏం చెప్తాను మన గురించి తెలియదు రామ్నార్లా ప్రేమిస్తే ప్రాణం ఇద్దాం అనుకున్నా ప్రేమ పెట్టుకోలేదు ఉట్టిగానే ఇస్తావా ప్రాణం? ప్రాణం ఇచ్చేస్తాం ఏం చేస్తున్నావు? చూడు కాలు కవరా దంచుతావా దాన్ని? అంటావా ఎక్స్పెరిమెంట్స్ బా పెట్టే చిటానా రాయి బటానా చేస్తే కాదు పెట్టా మనతో రూపాయి పెట్టే ఆటను పోయే కొడుకులు మీరు నాకిందరా చెప్తారు నీతులు రూపాయి పెడితే ఆటనకి బి కొనని సలాలు మీరు నాకు చెప్తారా మీరు నెయ్తులు పెట్టే మెడికల్ షాప్ స్టన్ అయిపోయిండు. కాదు రన్ను కొట్టాలా రన్ను చూసినా అన్ని మ్యాచింగ్ షాప్లు ఉంటాయి 10 10 10 అన్న ఆమల 1 2 3 4 5 ఇటు ఒక 5 ఏం చేయాలి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా చేసేయాలి ఇట్లా చేసుకోవాలా ఇంకా కొంచెం ఇట్లా చేయాలా ఇట్లా చేసి ఇట్లా పెట్టుకోవాలా మంచిగా దంచుడు ఏం లేదు ఇట్లా అనేసాలు కావాలి ఇరుగుతున్నాయా? ఇరుగుతలే జర ఏం చేయాలంటే షార్ట్ అలా ఉంది సుత్తే అరే సుత్తే తీసుకో సుత్తే ఇంద్రా సుత్తే ఆ సాపత్ బండ కాలి మస్తు మనోళ్ళు అనుకున్న బిట్టే మీరు నాకు మిస్సింగ్ చేసి నాకు గుండెలా రాయి కొట్టేసిర్రా రే బిట్టే మన గురించి మనం షురి చేస్తలేరా పెళ్ళి అయిపోయిందని సైలెంట్ ఉన్నా నేను షురి చేసుకుంటే బంద్ చేసుకోవాలా మీరు గుల్లాలంతా అమ్మ తోడు ఇరుగుతుందా? అరే 2 థమ్స్అప్లు నింపు ఇరుగుతున్నాయి అన్న. అరే అంటావా చిటపట చినుకులు ఏదన్నా తీయనా ఒకసారి లేదమ్మా అరే లేరా ఇంకా కావాలి చాలా అనుకో చాలా ఇంట్లో చిన్న దాంట్లో చూడు ఎట్లా వంగుతుంది చూడు అది ఏం వంగుతాడే అది కిందికి మీదకి చేయండి. చూసినా ఎద్దొద్దనా అయిపోతుందన్నా నో ప్రాబ్లం. ఖాళీ బేటే అటాక్ దాయి అటాక్ చేసే సలాలు మీరు నాకు చెప్తుర్రా మీరు స్మాల్ ఐలాండర్ స్మాల్ రా డాడీ అరే నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు చేప చిన్న పూర్వని వీరాను 7th క్లాస్ ఇత్తాత నిజ దిగొద్దని చెప్పి ఇస్తలే వీడియోలలో చిన్న పూర్వని దినాకర్ అరే నువ్వైతే 6th 7th క్లాస్ మీ అందరికి డాడీ నుండే నేను ఏంది డాడీ మీరు సరే మంచి కలుపురన్న మాలా కిందికి పైన కలపండి పైన జల్లడ పట్టేసామా జిల్లడ పట్టాలి మళ్ళా జల్లడ తెప్పి అన్న చాయ్ అరే ఒక చాయ్ చెన్న ఇమ్మంటున్నాను చెప్పు చాయ్ ఇది చాయ్
మా మమ్మీ తీసుకుంటుందిరా మీ మీద గలీజ్ మాటలు ఏం తిట్టదురా మీ పోస్టర్లు గిస్టర్లు ఎందుకు అతికేసి అది అన్నట్టు మా మమ్మీ తిడుతుంది నేను పాపాన్ని అరవింద్ మామని ఎందుకు అతకబెట్టినావు అది ఇది అంటుందిరా అబ్బాయి అంతే. కేక్ కోసేసి కేక్ది ఒక 10 నిమిషాలు వీడియో వస్తుంది, మన రివెంజ్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు సెట్ అయిపోతుంది. వస్తురా రారు బిటే వస్తురు మన బిటాన్లు వస్తురు, రెడీ ఉండురు గాయస్. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? గాయస్ నేనేందో మీకు తెలుసు గాయస్, మనం ఇగో ఈ దిమాగ్ మొత్తం వద్దు ఏమని ఆలోచించాలి, అది పని అయిపోతుంది అని చెప్పి నేను ఎన్ని రోజులు ఆలోచించకుండా ఉంటున్నా. ఇదంతా మన ఇలా కాదు మఫ్లియా, అంతా మన ఇల్లు 60 మంది బొర్రలో చిడికేలాడి తాగి పట్టుకోడు బజార్ నా బీజర్లు గీజర్లు ఇస్తాను నేను పరిశాన్ షార్ట్ ఉంటది ఇట్లా షటర్ లేవట్టు దింపన్నట్టు. ఈ మైండ్ ఆలోచించింది అయిపోతుంది. నీకు బ్రీజర్ ఇష్టమా? మస్తు ఇష్టం. నేను దాయడిది బకాడి. నేను ఈ మైండ్ తో ఆలోచిస్తే పని అయిపోతుంది, అది వద్దని చెప్పి నేను అయిపోతున్నా. వస్తారు. హలో 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 అరే రారిరా బకాడియా నాది బకాడి. వెల్కమ్ బ్యాక్ టు సీతార్ మమ్మీ ఛానల్. తెలుసు ఆ చింట అంటేనే చింటూ దాని తమ్ముడు మింటూ తెలుసా. ఈరోజు రివెంజ్ వీడియో అంటే ఇలా ఎట్లా చూపిస్తున్న కొడుకులు ఖాళీ కూర్చుంటే లేస్తేనే ఖాళీ జ్వరం తలనొప్పి అన్నాడు మా మమ్మీతో. ఖాళీ డైరెక్ట్ మమ్మీ అలా చెమ్మికి తీసుకుంటుంది కొడుకులను చూడరు ఖాళీ ఎట్లా ఇస్తుంది చూడు. ఖాళీ లక్ష్మమ్మ అంటే ఇంకా గైరు తెలియదు పోషమ్మ బిడ్డ అని లక్ష్మమ్మ కొడుకులకి కానీ ఏందో చూపిస్తుంది ఖాళీ కింద రివెంజ్ ఖాళీ చూడు. ఫస్ట్ అది ఏందా కేక్ ఏదో ఇలా మన్న వాళ్ళ ఏదనంటే ఖాళీ ఇల్లు పొల్లు అంతే మళ్ళా ఏముందో ఏం చేస్తాడు దాస్ బాస్ మీకు అర్థమైందొచ్చు. అయితే మా అన్నకు పాప కొట్టి 4 months అయితే ఈరోజు కేక్ గోపిస్తున్నాం. కేక్ గోపియంగానే రివెంజ్ చేసుకుంటుంది మా మమ్మీల మీద అందరి మీద. కేక్ గోపిస్తాం బేట వీళ్ళు అందరు అన్న అందుకని అందరు మా ఇంటికి పిలిచిన కానీ మమ్మీలను చెమ్మికి తీసుకుంటా చూడరు గాయస్. ఆంటీ పర్ఫార్మెన్స్ మమ్మీ పర్ఫార్మెన్స్ రివెంజ్ చేస్తుండో చూడరి మీరు. పెట్టాను కెమెరా ఇస్తున్నా అనుకుంటున్నాను మావాడు. బాయ్ బాయ్ మే చెంట బర్త్డే ఎప్పుడు మే చెంట బర్త్డే ఎప్పుడు అనుకో నడు. హ్యాపీ బర్త్డే ఏం బర్త్డే పెట్టా ఇదా ఇదే కదా తావు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చిల్లర్ జాతిరత్నాలు సినిమా చూసినావా? చిల్లర్ మరి ఎందుకు అట్లా చేస్తారు బిడ్డ? చిల్లర్ హుషారు అయితే పరారో చాకుసే ఏడవదాం హాలా వాళ్ళు కనిపిస్తలే కళ్ళకి. మన 4 months అని రాపియవా వైష్ణవి అని ఒకటి రాపించిన ఏంది మంచిగా చీర పట్టుకో ఓపి మమ్మీతో గోపి సార్ అట్లాంటి 4 months ఎందుకు రాయలే మళ్ళా? అది హ్యాపీ బర్త్డే అది ఉంటుంది రా స్టిక్కర్ అది పెట్టు మళ్ళా. 4 months అది పెట్టియలేం రాబోయేను. ఈడ పెట్టు సార్ ఈడ పెట్టు. మమ్మీ తిడుతుంది ఏమో అనుకోకు. గలీజ్ మాటలు తిట్టొద్దని చెప్పు. నీకుందిరా రే గలీజ్ మాటలు తిట్టదు జరా సైక్ అయినట్టు. హ్యాపీ బర్త్డే వంశిక. వన్స్ అగైన్ వంశిక. అంటే నమస్తే వంశిక వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇట్లా చేతులు ఇట్లా అనండి. మ్యాచ్ చేసి పెట్టే గలీజ్ మాటలు తిడతా బీప్ వస్తుంది. గలీజ్ మాటలు తిట్టదురా అబ్బాయి మా అమ్మకి తెలివా. ఏమనుకుంటున్నా చింటున్నా ఏం చేద్దాం అనుకుంటున్నా ఒక్కగాని ఒక్క కొడుకుని లక్ష్మమ్మ బిడ్డ అంటున్నాడు. అగ్గి పెట్టేది కూరగాయలు నిజంగా అన్నది. అయ్యో కూరగాయలాంటి కాదు కేబులోడు ఉంటాడు చూసినావా ఆ పక్కోడు ఇంకో పోరాడు ఉన్నాడు వయసు నీలాగా పడ్డాడు. నేనేమో అంత దూరంలో ఉన్నా, వాళ్ళేమో దగ్గర చర్చ్ అంత దూరం వాళ్ళు ఉన్నారు. ఆయన ఏం చేసింది తెలిసిందా, వచ్చాడు ముందుకు వచ్చి ఓమ్మ రా అంటే నేను అనుకున్నాను నన్ను ఎందుకు ఈయన పిలుస్తాను అనుకోని వచ్చి ఏం చేసిన ఇట్లా వెనక మారిన ఎవరిని పిలుస్తున్నావా అని.
నిన్నే అమ్మా అదేంది మీ చింటూ మీ కొడుక అదేంది అట్లా ఉంది ఏంది అని అన్న అంటే ఇన్స్టాలోకి ఇజ్జత్ పోయింది తెలుసా అమ్మ ఫోటో పెట్టిరేంది అన్నారు ఏం బస్సు ఫోటో చిలకలు కూడా అన్నారు. అనిపించింది అని ఫోన్ చేస్తున్నా అని డాడీకి చెప్పారు. ఆ చెప్పగానే చిలకలు కూడా బస్కే పెట్టాలి మేము 1 hour సేపు ఎడిగిపోతా చిలకలు కూడా చిల్లి అనే వరకు నేనన్నా అవునా ఉన్నాను నా ఇక్కడ కూడా లాపదాది అన్నీ సరే కేక్ అది కదా ముందు సరే సరే కేక్ 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 వావ్ కళ్ళు చూసి ఎంత మంచిగా వచ్చింది పట్టుకో పట్టుకో ఇంక పెళ్ళైనా కూడా చిన్నప్పుడు చేష్టలు ఇంకా మానలేదు అంటావా నువ్వు హ్యాపీ బర్త్డే టు యు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ఎంత మంచిగా వస్తుంది చూడరా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వన్సిక అయిపోయింది కంపౌండ్లోకి వస్తున్నట్టు హ్యాపీ బర్త్డే టు యు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మంచిగా పట్టుకుంది కదా? లాకేం మోజస్ కి పెట్టు మోజస్ alert be safe and natural కదా పెట్టు చాలు చాలు చాలానా సో గైస్ ఇగో ఎంత 70 ఉన్నాయిగా ఇవి 80 ఇవి 90 90 పెట్రోల్ ఏం జమ మాట్లాడనా ఆంటీ మాట్లాడనా ఆంటీ రండి ఇప్పుడే స్టార్ట్ థమ్స్ అప్ లో కూడా స్టార్ట్ అవుతుంది చింటూ రెడీయా మీరు చోటు మామ కావాడా బాబాయ్ కోసం చెప్తాను రా అరే ఎప్పుడే మళ్ళా అరే అంటే మీరు కూర్చోరా అంటే పెద్దోళ్ళు కూర్చోరా అంటే వాట్ హ్యాపెండ్ రా కూర్చొని నేను నిలబడతాను నేను కూర్చొని మనం కూర్చో టైం పాస్ చేద్దాం తప్పైపోయిందా అంటే మీరు అట్లా ఏం చేస్తావురా ఇవేం నీది కదా మమ్మీతో మాట్లాడతారా నువ్వు రైట్ మనం వెనక నిలబడ్డావేమో నా ముంగట్రా నవ్వుకుంటే ఏం మొదలే బైక్ ఆడుతున్నాం మనం కూర్చోండి. అంటే ఒక్కోసారి యాక్షన్ లో దిగిందంటే రియాక్షన్స్ అన్ని చెప్పన్నా అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎప్పుడు చాప అట్లనే నా కొడుకు ఎట్లా ఏం చేస్తున్నావు అట్లా అందరు ఏమంటారు మీ కొడుకు ఎక్కడ పోయిండు ఏమయ్యిండు ఏదో అయిపోయిరు అన్నట్టు మా కొడుకు కోసం చెప్తూ ఏమయ్యిండు ఏదో అయిపోయిరు అన్నట్టు మా కొడుకు కోసం చెప్తున్నారు ఎవరు చూసినా ఎవరో రోడ్డు మీద బండ్ల మీద అడుగుతున్నారు ఆ? ఏంది బస్సు కతక పెట్టిరు అని ఆ? ఈడాత్క పెట్టినా సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఆ? ఎవరు అది మామ ప్లాస్టర్ గిస్టర్ పెట్టి ప్లాస్టర్ పెట్టిరంట మామ తంచాప్ అయితే చల్లవాడదా అవి ఫస్ట్ మామ తంచాప్ అయితే చల్లవాడదా అవి ఫస్ట్ అట్టేసిర్రు బండి మీద పోయేటోళ్ళు నేను సోనియా హాస్పిటల్ కాడ నుంచి వస్తుంటే వాళ్ళు చెప్పారు వీడియో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు పర్పస్ అంటే అది అంతే వీడియోని కాదు అట్లా చెయ్యొద్దు కదా తప్పు కదా అది చేసుడు ఆ? ఈడే వేసిండా అంటే ఎట్లా ఏడుస్తుంది చూసినా వీడియో ఏడా ఏం చేస్తుండేంది మా టీవీ అని ఎట్లా అయిపోయింది తెలుసా అంటే మరి ఏం చెప్పిండు NBA అలాంటి పెద్ద మాట ఆగి పెట్టి మళ్ళా గల్లీస్ కేసు గీస్ తెలుసా అవుతుంది అని ఇంకొక చెప్పి ఆమె వచ్చి ఏమంటుంది తెలిసిందా ఒక ఆమె వచ్చి ఓ లక్ష్మికరా అంటే ఏందక్క అంటే అదేంది నీ కొడుకు ఏంది ఏమో మీ కొడుకుది ఏంది అట్లా పెట్టిరు అంటే ఏడబెట్టిరు అంటే మంగళ షాప్ కాడ పెట్టిరు కదా అన్నట్టు మాట్లాడరా మమ్మీ మాట్లాడుతుంటే ముఖంలోకి మాటలు వస్తలే చెప్పు చెప్పన్నా వీడియో పర్పస్ అంటే ఇగో, ఒక మాట నేను బి చెప్తా ఆంటీ చెప్పు ఏంది ఇగో ఏందంటే చెప్పండి, ఆంటీ చెయ్యొద్దు. నేను బి ఒక మాట చెప్తా ఆంటీ ఆ, నాకు చీర కట్టించినప్పుడు అప్పుడు అట్లనే అన్నారా అనలే కదా ఆ. మా మమ్మీ 10 మంది తిరిగిరు మార్కెట్ లో చెప్తే మీ కొడుకు అని చీర కట్టుకుని ఆడోడైనా మరి ఏమైనా అని చెప్పి మస్తు మంది అన్నారు అప్పుడు నువ్వు కట్టుకునేది లేకుంటే నాకు వీడియో కావాలండి మనకి యూట్యూబ్ కావాలి మనకి యూట్యూబ్ కావాలని మేము చేస్తున్నాం మేము ఒక మాట మా మమ్మీని ఎంతమంది ఉండొచ్చు వాడిగో పోస్టర్ చేసి ప్రింట్ చేసి అక్కడ పెట్టినాం రావు మామ నేను అంతగానే ఫోటో రోడ్డు మీద చీర కట్టుకొని తిరిగినా నేను ఇంకా నువ్వు చీర కట్టుకుంటా రియల్ గా నిన్ను చూసిరు కదా నాకు చూడలే కదా ఫోటోలో చూసి మీ కొడుకుని ఏడ చూసి లేడని చెప్తారు కదా మొత్తం మేతనార్లో చూస్తారు ఫోటోలా చిలకలు కూడా చెప్తుర్రు, చూస్తారు లేడని. చాపాడు మాట్లాడతాడు చెప్పు లేడని
మాట్లాడాలా నువ్వు మాట్లాడాలి మాట్లాడసలేనికి మా మమ్మీని చూస్తే ఆయనకి చెప్పు అండి ఆ, మేము ఏమన్నామంటే అరే ఇట్లా చేసుడు తప్పురా అరే చింటూ ఇంటికి పిలిచి అట్లా టీవీ కొట్టినానంటే కొంచెమన్నా మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను టీవీ కొన్నా అండి పైసలు పెట్టి అది కష్టపడితేనే వచ్చినాయి అవును, నాకు పైసలు కష్టపడితేనే వచ్చింది. అట్లా మజాక్ ఆడితే మొన్న ఎట్లుంటుంది ఫోన్ తిప్పిస్తున్నాను చెప్పి ఆ డమ్మి ఫోన్ చూపించలేదా డమ్మి ఫోన్ పెట్టలే అంత దూరం తీసుకుపోయి నలుగుట్ల ఫోన్ ఎందుకు ఇచ్చినావు? ఎలాంటి పెద్ద మాట అది పెట్టే మన నువ్వు ఎందుకు అందరు ఇచ్చినావు? గుర్తుపడి కానీ నువ్వు ఏదో ఐఫోన్ ఇస్తున్నావు చెప్పి ఐఫోన్ అని చెప్పి ఐఫోన్ అండి తీసుకున్నావా? డమ్మి కాదండి అయ్యో ఫోన్ కొత్త ఫోన్ కొని పక్కకు పెట్టినామా సబ్బులు ఇచ్చినామా అంతే ఆ సబ్బెందుకు ఇచ్చినావు? ఫోన్ ఇవ్వాలి కదా ఫోన్ సంవత్సరం అయినా ఇద్దామని చెప్పి చెప్పాడన్నాడు కాదండి ఇగో పాత పడ్డాక ఇప్పటికీ మంచిగా మా టీవీ అయితే ఇచ్చినాం కదా అరే ఇది ఇచ్చినట్టు ఇట్లా వీడియో చేద్దాం రా పెట్టి టైం పాస్ అవుతుంది అని చెప్పి ఇచ్చినామా అండి దానికి మనోడు అట్లా టీవీ వాళ్ళు ఇక కొడతాడు మీరు అట్లా చేసినప్పుడు మీరే అట్లా చేస్తే నేనెందుకు చేయొద్దని ఆయన చేసిండు. మళ్ళీ ఆడట్లా చేస్తే నేను ఇట్లా ఎందుకు చేయొద్దని నేను ఇట్లా చేసిన ఇప్పుడు నువ్వు చేసినందుకు ఆయన చేసిండు. మళ్ళీ నేను ఆడ చేసినందుకు ఇప్పుడు నేను చేసిన ఏం చేసినావు నువ్వు? వేరే చెయ్యాలి, అట్లా చెయ్యొద్దు. మీరు మాట్లాడుతున్నారు వాడే మాట్లాడతలేడు అసలు మాట్లాడతాను మీతో అని చెప్పి వీళ్ళు పిలిచినారా పోయి అందుకే ఇంటికి. వచ్చిన మేము మందరాలు బర్త్డే అని కేక్ ఎన్ని దారుణాలు కోపిద్దామని. మాట్లాడితే కేక్ అని కోపించి చెప్పి. మాట్లాడరా మరి. నేను మీరు కూర కావాలని కేక్ తీసుకొచ్చి కడి చేపించి మాట్లాడుతున్నాం ఏడ తెచ్చినావు కేక్ నువ్వు? అరే మేమే కదా కేక్ తెచ్చి అంటే గరం మాకు రా ఆ, కావద్దా అయితే నువ్వు కాకపోతే ఎట్లా మళ్ళీ అందరు రోడ్డు మీద అడుగుతలేరా వస్తుంటే పోతుంటే ఎవరో రొట్టెలు అంటే ఓ అంతా నా వల్లనే అయిందా అండి అరే ఓనే రా రే. సరే పోదాము ఫోన్ ఛార్జ్ థమ్స్అప్ అయితే ఆగిపోరు సార్, థమ్స్అప్ అయితే ఆగిపోరు అల్లవాడు కొంచెం మస్తు తాగినా అండి, మస్తు తాగినా. ఆగిపిస్తారు ఊసబెట్టి పిలవాలా? రా కూర్చో. దారా అరే నువ్వైతే ఏం సపోర్ట్ చేస్తలేవా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా మళ్ళీ కావాల్సుకొని చేసినావా రా ఎప్పుడు కూర్చో. మా మమ్మీ అదే రాబోయే మా మమ్మీకి చెప్పు రేపు అందరు పని కాడ ఇట్లా అడుగుతురు అంట మమ్మీ పోతే అవురా అడుగుతారు మరి నువ్వు మళ్ళా మళ్ళా నువ్వైతే ఒక్క మాట టీవీ వాళ్ళ కొట్టినప్పుడు టీవీ వాళ్ళ కొట్టినా అడిగిరు మళ్ళీ నన్ను కూడా ఎందుకు ఇప్పించినావన్నా అని మళ్ళీ టీవీ అదే అన్నారు ఎవరు అడిగారు? ఇంకా సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ లో కామెంట్లు కొట్టిరా అండి కామెంట్లు కొట్టిరు మస్తు మంది అన్నారు అరే అన్న చింటూ మిస్ అయ్యిండు అట్లా ప్లాన్ చేయర్రి అది చేయర్రా ఇప్పుడు అని టీవీ చెప్పి. అంటే టీవీ పోతే టీవీ కొనుక్కుంటావు. ఎవరా? మనిషి పోతే మనిషి కనిపిస్తాడా? మంచి పోలే కదా అంటే ఆ, పోలే కదా. ఈయనే ఉన్నాడు మనిషిని వేనట్టు మేము క్రియేట్ అదే మరి చేస్తాం ఇప్పుడు అందరు అట్లనే అన్నారు, అయిపోయిన కిందకి అన్నట్టు అందరు అడిగారు కదా మళ్ళా అట్లా. ఇదిగో ఆంటీ, వాడు చేసిండు కూర్చొని మాట్లాడాలా? కనిపిస్తలేదు. కూర్చో. ఎవరు అడిగారు చెప్పన్నా? కేబుల్ అయిన ఉడుగా రామ్నగర్ కేబుల్ అయినా ఆ పొట్టు పెట్టుకుంటాడు చూసిన ఆ పొట్టు అయినా ఆ పొట్టు అయినా అడిగాడు. ఏమన్నాడు ఏమన్నా నేను ఇంత దూరం నుంటే ముందుకు వచ్చిండు. ఒమ్మాయి కరా అంటే ఏంది అన్న మామకి ఇట్లా ఇయ్యరు. ఇట్లా నరేష్ ఎందుకు మామకి వస్తే ఇట్లా ఇయ్యనా తాగుతారు. ఏంది అంటే నన్నే నా అన్న నన్న నిన్నే అమ్మ అని అదేంది మీ చింటుది గట్ల పెట్టిరేంది అని అంట. ఎడబెట్టి అంటే ఉన్నాడు మా చింటూ అని అన్నాడు. సరే అనుకుంటే ఆయన వెళ్ళిపోయి అట్లా పెట్టిరని అడగలేదు అంటే మీరు ఫోటో పెట్టిరు అని అన్నాడు. దొరికితే 50,000 అని రాసినామంట అన్న దొరికితే 50,000 ఎక్కుతుండేనా చెప్పలే వాడు 50,000 కోసం చెప్పలే. అంటే సరే అని కామ్ గుప్పుతాం. మళ్ళీ ముందుకు వచ్చినాక ఒక ఆమె ఏం చేసింది, ఓ లక్ష్మక్క అని ఇచ్చింది. ఏందని నన్ను అంటే మీ కొడుకు ఫోటో ఎందుకు మంగళ షాప్ కాడికి అట్లా పెట్టిరు, ఏమైంది ఉన్నాడా నీ కొడుకు అన్నాడు. నా కొడుకు ఎక్కడ నా కొడుకు ఉన్నాడు అని నేను నిజంగా చదవనికనే రాదంటే వాళ్ళకి మీరు చెప్పిన వాళ్ళకి అట్లా తప్పిపోయినా పెట్టినామా అండి వేరే ఇంకేం పెట్టలే మేము తప్పిపోయినానే పెట్టినాం అరే ఒక మాట చెప్తుంది కాబట్టి మాట్లాడరా మళ్ళీ ఈడ మాట్లాడతారు అంటే వాడు ప్రాంక్ చేసిండు కాబట్టి మేము బి ఆ ప్రాంక్ ఒక 2 మించులు ఎత్తున్నామని మేము ఆ ప్రాంక్ చేసినాం. అబ్బా ఏమన్నా బిస్కెట్ వేస్తున్నావా? మంచిగా వేస్తున్నావు. మాట్లాడనదా? అరే మామ ఆగమైతున్నా దానా మాట్లాడు. అదే మాట్లాడరామానే పిలిచినా చెప్పే నిజం చెప్పే. అదే 10 ముఖ్యం టాబ్లెట్ కలిపినా. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నాకు చెమటలు వస్తున్నాయి అదే చెప్తున్నా. కానీ మనతోనా మళ్ళా ఇడికి రానా? తోడు డాడీ అని చెప్పి అప్పుడే దంచి పెట్టి కలిపి పెట్టినా చెమటలు వస్తున్నాయి అదే మీద పంపించిన వాటర్ చోటు మామ నరేష్ భాయ్కి చాలా ఎక్కువ చేసుకోవాలి. అరే అన్నా ఇదంతా అదిగో వాళ్ళ అప్పటికే ప్లాన్ కలిపి పెట్టినా
నా మొత్తం మీద అంతా మడుతున్నానా అమ్మ మీద ఒట్టు ఇటు ఒట్టు ఏం చేసిరా అయ్యా ఈడ మీద ఆగలేరా ఈడ మీద ఆగలేదు ఎన్ని వేసినావే 10. నేనేం చేసినా మామ స్టిక్కర్ అంటే పెట్టాడు నువ్వు మస్తు యాక్టింగ్ చేసేస్తావు. నువ్వు పచ్చని కాలు ఉనికేవి పోస్టర్ అమ్మ తోడు మా డాడీ మీద ఒట్టు అర్థం కాలే నువ్వు ఆయన తిప్పుదా ఆయన చాలా 6 గంటల స్టార్ట్ అవుతా పని చేయడానికి మనకి డైట్ పని చేయడానికి మనకి ఇది పోమాలా పైన ఉందా చెమటలు వస్తున్నట్టు అవుతుందా డిహైడ్రేట్ అవుతుందా 5 నిమిషాలు నేను ఫోన్ చేస్తాను డిహైడ్రేట్ అయిపోతున్నా నిజంగా ఇట్లా శ్వాస తీసుకుంటే ఇదంతా అవుతుంది నాకు అట్లా అనే ఏమన్నా అవుతుందా దినాకరణ నాకు ఏందో నాకు అర్థమైతే మీరు నాతోని రివెంజ్ అవసరమా బస్సులకి ఇట్లకి ఎందుకు పెట్టి నువ్వు ఇది అయినావా ఏమంటున్నాడు నేను డౌట్ వస్తుంది ఇచ్చిండు నాకు డౌట్ వస్తుంది కానీ నేను పిచ్చోళ్ళకి అట్లనే తాగుతున్నా అఖిలాడు తాగమా. గ్లాస్ అయిపోయింది అఖిలాడు అయ్యో ఇంత గ్లాస్ అయింది అఖిలాడు నాకు తెలియదురా డాడీ ఇట్లా డేంజర్ చేసిండు తెలుసా ఆ వీడియో పట్టుకోరా కింద పడతాడు డేంజర్ చేసిండు చాలా డేంజర్ పెట్టే మన నాతో రివెంజ్ ఉంటే మా ఇంట్లో కేక్ మా బిడ్డ బర్త్డే లేదు ఏం లేదు పిలిచిన వీళ్ళని రివెంజ్ మీద ఆమె 8 తారీఖు పుట్టింది 3 నెలలు ఏడవుతున్నా 2 నెలలు అవుతుంది బర్త్డే అంటున్నాడు ఈరోజు చాలా నాకు ఏమర్థమైతే వాళ్ళను గమ్ము అమ్మ తోడు అమ్మా తోడు కాదు నువ్వు గమ్ములు ఉన్నాక బస్సులు వెనకాల పోయి ఫ్లాషర్ ఎందుకు పెడుతున్నావేమో అవసరమా మా చింటూ వాడు పిచ్చోడే టాబ్లెట్ అరే నువ్వు కూర్చుంటే లేస్తే నా పేరే గుర్తు రాలే డాడీ మీరు నాతోనే నానే బంటే లేదా ఎడుసులు పెట్టండి ఏం పెట్టా ఇట్లా ఇవి 2 పని చేయొద్దు కూర్చుంటే అరే వెస్టర్న్ ఉన్నా ఇండియన్ ఉన్నా బేటే నేనే నేను చేసేసిన వెస్టర్న్ నాతో నా బేటే ఏమన్నా పెట్టినా అనుకో నేను గలీజే వేసేస్తాను అరే అయితే ఇవి చాలా చీప్ గోళీలు అన్నా ఇంకా చీప్ గోళీలు ఇవి చాలా తిప్పేస్తాయి 12 రూపీస్ ఉంది డైలాగ్ भी उठना 10 कंपेयर में बस 10 पोस्टर आपके वेटिंग कंपेयर में बस तुम जिल्लड़ा वाटी बेटे బాబాయ్ సక్సెస్ అయింది మన ప్లాన్ మళ్ళా సక్సెస్ సక్సెస్ అయ్యా అంటారా అయ్యా చాపబాయ్ మీరు ఆడిడ రోడ్ల మీద చేస్తే ఫ్రాంకులు మనం ఇంటి మీదే బలి చేసేస్తాం వీడియో చూడురి మొత్తం పటపట చిటపట కావాలా మా మమ్మీకి ఇమ్మికి అంతా మా మమ్మీకి నేను నేర్పించిన నేర్పిస్తావా బట్టే లేదు ఏం లేదు మమ్మీకి నేను నేర్పించిన డాడీ మీద సమాజైతేనే కాదు గ్లాస్ లో మోషన్ టాబ్లెట్ కనిపిస్తుంది అది తీసి పక్కన తాగుతుండు కాదు నాకు ఏమైంది తెలుసా అది పురుగు వస్తుంది టేస్ట్ వేరే ఉంది నాకు అర్థమవుతలేదు టేస్ట్ వేరే ఉంది గాయ్ తెలుసా చింటూ ఆయన మళ్ళా బర్త్డే లేదు ఏం లేదు అన్న యాక్టింగ్ చేసినా మనం తెలుసా చంపేస్తాం మనం తాగే అంటే అరే ఎందుకు ఇంత తాగుతాగంటుడు అని చెప్పి ఎంత డేంజర్ చేసింది తెలుసా మనోడు చాలా చూస్తావా నువ్వు చాలా జీబీ సార్ మిస్సింగ్ అమ్మో నేను ఇంకా డైట్ లో చెప్పి అమ్మ దేవుని దేవాళ్ళు ఓకే సేఫ్ అవుతున్నా అన్నా ఇంకేంది నీకు మజా తెద్దాం అనుకున్నావు నువ్వు స్వీట్ తినవుగా నువ్వు వచ్చి సంబంధం లేని అఖిలే తాగిన అప్పటికి అఖిల్ని ఫోన్ చేసి పిలవాలా పిలవాలా ఒకసారి నోరు టేస్ట్ ఎట్లా అయిపోయిందన్న మొత్తం ఎట్లా వేసిందంటే ఏందన్నా 10 టాబ్లెట్ల 5 అని చెప్పినామా మేము ఏ సరిపోదు 10 అన్నాడు పగున్నోళ్ళకి అన్న నాకు సరే ఇగో గాయస్ డాక్టర్లకి ఇలా కోరిక ఇగో చేసిండంట మా వాడేమో ప్రాంక్ చేసిండంట అగర్సి అయ్యింది అనుకో అది రియల్ గా మాత్రం బాత్రూమ్ వచ్చిందంటే ఇనిపి అలా చేస్తాను ఇట్లా కనిపిస్తుంది అవుతావా నేను
ఇలా కనిపిస్తుంది అంతా ఏం చేసినాం తెలుసా దంచి చాయ్ చెల్లె దాంతో పోసి కలిపి పోసి మళ్ళీ నాకు ఎట్లా అనిపించాలి మళ్ళీ నాకు ఎట్లా అనిపించాలి మామ నువ్వు ప్లాస్టర్ పెట్టి తప్పు అని చేసినావు ఇప్పుడు చూడు అరే చూడు నన్ను మీ నువ్వు చూడు అయ్యా మామ ఈసారి మోషన్ టాబ్లెట్ నెక్స్ట్ టైం ప్యాక్ డైరెక్ట్ నెక్స్ట్ టైం సరే మనోడేమో ప్లాన్ తీసుకొని మేము ఇట్లా గిల్లి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాము ఆ ప్రాజెక్ట్ ఎట్లుంటో చూడాలి ఇక చూడు డైరెక్ట్ వెండే ఏమో గాయస్ ఇది ఎట్లా ఎటు పోతా ఉందో నేనైతే తాగినా ఒక్క నిమిషం ఎక్కడ ఉందేమన్నా అవుతుందా నీకు ఏమైంది నీకేమైతుంది రావు ఏమో గొంతులంతా గట్టిగా కట్టించడం ఏమంటారు ఉచ్చ పోయినాం థమ్స్అప్ లో అరే బర్రు చగల్పిర్రు దాంట్లో బేటే అంత డౌట్ వస్తా డింకు వాడు తాగుతలే యాక్టింగ్ చేస్తున్నాడు తాగుతానే నువ్వు అయితే ఫస్ట్ అయితే అరే బర్రు చగల్పిర్రా దాంట్లో అఖిల్ అయ్యా అదా ఏమన్నా మొత్తం నువ్వు ఏడునో జల్లిడికి రా జల్లిడికి రా దా చూడు అయిపోతాయి నడుము చేలు వేసుకుంటున్నావు ఏమైంది నీకేమైంది సందీప్ రెడ్డి అవుతుందా అలా బర్త్డే లేదు ఏం లేదు తెల్లారైతే తింటా చాయ్లా బిస్కెట్ పుట్టే జూన్ లో చింటూ అని బర్త్డే నాతో నాటా పులితో పెట్టా ప్లాస్టర్ పెట్టినందుకు బల అయిపోయింది ఏమా నేను పిచ్చర్ ఏం చేస్తున్నా టేస్ట్ అచ్చోకుంది ఇరవై సార్లు పినాయిల్ కొట్టుకోవాలి ఇల్లంతా పినాయిల్ ఏం బనానా అరే హార్దిక్ డీల్స్ అని పెట్టే ఇప్పటికెళ్ళి మనం ఎప్పుడో ఉషా ప్రియాంతీరు బస్ లాగా పెట్టుకుంటా అతికిచ్చి మనం కూర్చున్నా కానీ ఇంటి మీద బలి వేసి కప్పేస్తాం చిన్న నేను 10th ఉన్నప్పుడు చిన్న పూర్వం ఉండేరా డాడీకే నువ్వు కోచింగ్ ఇస్తా అంటే ఎట్లరా నువ్వు టీచర్ అయితే నేను ప్రిన్సిపాల్ రా మళ్ళా ఇప్పుడు నేను ఒకటైనా నువ్వు చూతి సరే సరే కాదు సంగలు చెమటలు వస్తాయి కొంతసేపు అయితే పచ్చి పులుసు వస్తాయి ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ పోర్రి 20,000 లీటర్ల పినాయిల్ కొనుక్కోర్రి రెడీగా ఉంటుర్రి పోయంగానే పోయురి ఇంకి దమ్ లేదు ఇంకి ఏనికి అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా అయిపోయారు మనకి తెలియదా గాయస్ అమ్మ మీ నొట్టు మా మమ్మీ పైన బ్రో మమ్మీ అని వస్తా నాకు తెలియదు ఒక నిమిషం నేను థమ్స్అప్ లో షుగర్ స్వీట్లు అస్సలకే తినా నాకు నచ్చదే పిచ్చి లేస్తుంది ఇక అట్లా అని చెప్పి నేను అరే నేను దాగబెట్టి నాకు నచ్చదు నిన్ను నేను ఏమని చెప్పి పిలిచిన అరవింద్ మామన్ దా మామ నువ్వు ఫోటోలు తీయాలా వీడియో తీయాలంట మన్నానికి అనగానే వస్తున్నావు నువ్వు ప్రేమతో వస్తాడే వాళ్ళు ఏంది ప్రేమతోనే రాయిపించింది చూడు కాలి 2 రోజులు రాడాడు వీడియోలకు అన్న ఏంది ఏమైతుంది యాసిడ్ తాగినట్టు అవుతుందన్న మొత్తం యాసిడ్ ఇగో మామ బొమ్మాడిది బల అయిపోయాడు మామతో పాప 10 మోషన్ టాబ్లెట్లు వేసిన పెట్టాలి పాపం అని పెట్రోల్ దగ్గర అని వచ్చి పిలిచిన నువ్వు ఎందుకు తాగినవురా నాయన నీ శిక్ష అడుగు వస్తుంటే చెప్ప చచ్చురా ఈరోజు నీళ్ళు తాగితే ఇంకా డేంజర్ ఉందా వాటర్ బాటిల్ ఏమైంది తెలుసా అన్న స్పిరిట్ తాగినట్టు అవునా అయ్యో అంటే అర్థం చేసుకోనా అంటే ఎన్ని గొల్లు వేసిండో 10 సరే పోయేదారులే మన అయిందనుకో డాన్సర్ ఇప్పుడు నేను ఆడి హైటెక్ సిటీ పోవాలా ఎక్సెల్ టైపర్ వేసుకు హైటెక్ సిటీ వెళ్ళిపోవచ్చు ఇట్లయితే తెలుసా తాగుతుంటే
నువ్వు ఎడిటింగ్ చేయాక నువ్వు లెంపడూరికి ప్లాన్ చేయండి. నేను ధమాక్తో ఆలోచించే పని అయిపోతుందని ఇన్ని రోజులు ధమాక్ పక్కకు పెట్టినా. మొత్తం అది డేంజర్ ఎట్లా తాగగానే ఎప్పుడు తాగలేవా థమ్స్ అప్ మళ్ళీ తీసుకొని తాగుతున్నాను. చాపాన్ని ఇచ్చిన వేరే వాళ్ళు ఇస్తే ఎప్పుడు రాలే నువ్వు తాగుతానే ఉన్నా. నా కిస్మత్ ఎట్లుందో నాకు తెలియదు కానీ నేనైతే పళ్ళ మీద పోతున్నారు. డాన్సర్ దినాకర్ ఈ రోజు పోతుంది, దశరథ్కి పోతుంది ఈ రోజు, జాక్మమ్మ కూడా పోతుంది మనతోనే. ఈ రివెంజ్ ఎటు పోతుందో ఎట్లా పోతుందో నాకు అయితే అస్సలు అర్థమైతలేదు. అరే నువ్వు నిజంగానే నాకు అర్థం కాలే, చాలా డేంజర్ చేసేసినావు. నువ్వు వీడియో చూస్తావుగా చూడు. వీడియో చూస్తే ఆగం అయిపోతాం. ఆగం కాదు, నవ్వినవి చచ్చిపోతారు మీరు. ఎన్నిసార్లు చూసినా బోర్ రాదు. ఇది మాట్లాడుకోకుండా వేసేసినాం మనం డైరెక్ట్. మాట్లాడుకోలే ఏం చేయలేక రివెంజ్. నువ్వు అంటున్నావు 5 minutes, నువ్వు అంటున్నా నేను 5 minutes ఆగాను. ఎందుకు అంటున్నా తెలుసా? నేను మోషన్ టాబ్లెట్ దంచుతున్నా నేను. హలో గైస్, ఒక విషయం చెప్పడానికి వచ్చిన. ఏం లేదు, వీడియోస్ డిలే అవుతున్నాయి అన్న, వీడియోస్ లేట్ అవుతున్నాయి, లేట్ వస్తున్నాయి అని చెప్పి కింద కామెంట్స్ చేస్తున్నారు కదా. సో రీజన్ వచ్చేసి నేనే. నాకు టాబ్లెట్స్ వేసినారు కదా, అందరు తాగిరు, నేను ఒక్కనే అని కాదు, అందరు తాగినారు. కానీ నేను ఎప్పుడు థమ్స్అప్ తాగినట్టు గుటా మొత్తం తాగేసిన గ్లాస్ అంతా. అది అక్కడిక్కడ ఎఫెక్ట్ మొత్తం నాకు కొట్టేసింది. ఆ ఎఫెక్ట్ మొత్తం ఎడిటింగ్ ఎట్లా చేస్తాం? బాత్రూమ్ బెడ్రూమ్ నా వల్ల కాలే. సో ఎడిటింగ్ అనేది ఆగిపోయింది కాబట్టి వీడియోస్ అనేటివి డిలే అయినాయి. సో ఇప్పటి నుంచి వీడియో వస్తూనే ఉంటాయి. సో మీరు చూస్తూనే ఉండాలా, మేము పెడుతూనే ఉంటాం. సో మామ అటు ఇటు పోయి రివెంజ్ మొత్తం నా పైన అయిపోయింది. నాకు అర్థం కాలే, అసలు ఏం సమజ్ కాలే. సో రీజన్ వచ్చేసి అదే, వీడియోస్ అయితే దీనివల్ల లేట్ అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి బరాబర్ వీడియోలు వస్తూనే ఉంటాయి. కానీ నేను బలైపోయిన అబ్బా మధ్యలో, నాకు అర్థం కాలే. థ్యాంక్ యూ.